నమస్కారం. రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారు ప్రెస్ మీట్ పెట్టి మేమేదో ఆయన జోలికి వెళ్తున్నట్టు, రాబోయే రోజులలో మా పరిస్థితి బాగుండదు అనేటట్టు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కాలువ శ్రీనివాసులు గారు ఇంతగా అబద్ధాలు మాట్లాడితే మీకు అది ధర్మమా అని నేను అడుగుతున్నాను. మీరు ఏ రోజు నా జోలికి రాలేదని చెప్తున్నారు. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి దెబ్బ కొట్టిందే నన్ను. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక ఆ తర్వాత సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో మీ కార్యకర్తల సమావేశంలో కొంతమందిని రామచంద్రారెడ్డి బాధితులని, అది కూడా నా పేరు చెప్పుకోకుండా గత ఎమ్మెల్యే అని చెప్పి అతని పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడాలనేంత విధంగా అవహేళన చేస్తూ రామచంద్రారెడ్డి బాధితులుగా కొంతమందికి సన్మానాలు చేసి కిరీటాలు కూడా మీరు పెట్టారు. అప్పుడే మర్చిపోతే ఎలా సార్? గుర్తుపెట్టుకోవాలి కదా. అదే విధంగా నేను క్రమంగా ఐరునూరు తరలించానని చెప్పి మీడియాలో అంతా కూడా రాపించి నన్ను అపాసుపాలు చేయాలని చెప్పి మీరు ప్రయత్నం కూడా చేశారు కదా. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే కదా. ఒకటి చెప్పండి, మీరు ఎమ్మెల్యేగా గెలవడానికి నేను కష్టపడలేదా? మేము మా కుటుంబము సైకిల్ గుర్తుకు ఓటు వేయడంతో పాటు అందరూ కూడా పొత్తులో ధర్మంగా కాలువ శ్రీనివాసుల్ని గెలిపించుకోవాలని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. రాజకీయంలో ఎవరు శత్రువులు ఉండరు, ప్రత్యర్థులే ఉంటారు. కాబట్టి మనందరి ధర్మం ఏంటంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి కాలువ శ్రీనివాసుల్ని మనం గెలిపించుకోవాలా. అది మన ధర్మం. అది నా పార్టీ ఆదేశానుసారం అందరం కూడా కష్టపడి గెలిపించుకోవాలని మీ అందరికి కూడా నేను చెప్తున్నాను. అలాంటప్పుడు ఇటీవల కాలంలో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో నేను అక్రమాలు చేసినానని, విచారణ జరపాలని, చర్యలు తీసుకోవాలని మీరు మాట్లాడలేదా? అది మీకు మర్చిపోతే ఎలాగ కాలువ శ్రీనివాసులు గారు? నేను 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాను. కానీ నేను ప్రెస్ మీట్ పెట్టే ఒక రోజు ముందో 2 రోజుల ముందో మీడియాలో ఏమొచ్చింది, నేను ఎందుకు స్పందించాల్సి వచ్చింది అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా కాలువ శ్రీనివాసులు గారు? నేను ఏ రోజు కూడా మీ నుంచి వచ్చిన వేధింపులకి స్పందిస్తున్నానే తప్ప నాకు నేనుగా ఏ రోజు కూడా మీపై విమర్శలు చేయలేదు. మీ పేరు కూడా నేను ఎత్తలేదు. కానీ మీరు చేసేదంతా చేసి పల్లెత్తు మాట కూడా అనలేదు అని అంటే ఎలా సార్? ఇది మీకు ధర్మమేనా నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా మీరు భారతీయ జనతా పార్టీని ఒక పవిత్రమైన వ్యవస్థగా కొనియాడారు. చాలా సంతోషం నాకు అయ్యా. కానీ గతంలో మీరు పార్టీ గురించి కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి కానీ ఏం మాట్లాడారో కూడా మీకు వీడియో పంపించమంటే నేను పంపిస్తాను. ఇక చివరిగా చూస్తున్న సోషల్ మీడియాలో అంతా కూడా కాపు రామచంద్రారెడ్డి గారికి కాలువ స్ట్రాంగ్ వార్నింగ్ అని మీరు ఏదో చెప్పారు. మీకు కోపం వచ్చినా మాకు కోపం వచ్చినా నేనే భస్మం అయిపోతానని. కానీ మీకు ఎమ్మెల్యే అనే అధికారం అనేది అంత పెద్దగా మిమ్మల్ని ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే అధికారం అంత పనిచేస్తుందా? మీరు అనుకుంటే ఏమైనా చేయొచ్చా? నేను నా జీవితకాలం మర్చిపోలేనంత కూడా నన్ను చేయగలుగుతారా? చేసేయండి సార్ ప్లీజ్. మీరు ఏం చేయదలుచుకున్నారో చేసేయండి సార్. నా వరకే కాదు కాలువ శ్రీనివాసులు గారు, నా కొడుకు, నా మనముడు, నా మునిమనముడు కూడా కాలువ శ్రీనివాసు అంటే గుర్తుపెట్టుకోవాలా. అట్లా ఏమన్నా చేయడానికి సాధ్యమైతే చేసేయండి సార్. నేనేం వరి అవ్వను. కానీ ఇలాంటి మాటలు ఎందుకు సార్? పొత్తులో భాగంగా మీకోసం కష్టపడి పనిచేసి ఇంతకుముందు 1800 ఓట్లతో మీరు గెలిచారు. 42,000 ఓట్లతో గెలిచారు మీరు. దాంట్లో నా కష్టం లేదని మీరు అంటే మురళీ ఆంజనేయ గుడిలో ప్రమాణం చేయండి. రామచంద్రారెడ్డి నా కోసం ఏమీ చేయలేదని. కష్టపడి పనిచేశాను సార్ మీకోసము. కానీ నన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని హింసించలేనంతగా మీ పార్టీ సోషల్ మీడియా, మీ కార్యకర్తలు అనుక్షణం నన్ను వేధిస్తున్నారు. ఎంత తట్టుకోవాలి సార్ నేను వేధింపుల్ని? మీ కింద కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారో చూసుకోమని ఇంత ముందు కూడా మీకు చెప్పాను నేను. కానీ మీరు పట్టించుకోవట్లేదు. నా జోలికి రాకుండా నేను ఎవరి జోలికి రాను. మీరైతే స్వీయ నియంత్రణలు పెట్టుకున్నామని చెప్తున్నారు కాలువ శ్రీనివాసులు గారు. నేనైతే రాయదుర్గమే వదిలిపెట్టిపోయి బళ్ళార్లో బ్రతుకుతూ ఉన్నా. ఎప్పుడో ఒకసారి ఎవరైనా చనిపోతే లేదా పెళ్లిళ్ళు ఉంటే, ఫంక్షన్లు ఉంటే నేను రాయదుర్గంకి వస్తున్నా. అలాంటి వాడిని కూడా అనునిత్యం వేధిస్తున్నారు కదా సోషల్ మీడియాలో. మీకు మీ కార్యకర్తలకు ధర్మమేనా? ఇక పైన కూడా చెప్తున్నాను, మీ నుంచి ప్రొవొకేషన్ లేకపోతే నేనుగా స్పందించాల్సిన అవసరం ఉండదు సార్.
మీరు ఇంతకుముందు ఎవరితోనో ప్రెస్ మీట్ పెట్టించి ఆ పైన నానా ఆరోపణలు గుప్పించారు. తర్వాత రోజులలో వాళ్ళు ఏందన్నా ఇలా చేశారంటే మాకు ఆయన చెప్పడం వల్ల చేశాము, వేరే గత్యంతరం లేక అని వాళ్ళు ఒప్పుకున్నారండి మా దగ్గర. కానీ మీరు చేసేదంతా చేసి నాపైనే నిందలు వేస్తే ఇది ధర్మం కాదు. కాబట్టి మీరు కూడా మా జోలికి రాకుండా పొత్తు ధర్మాన్ని మీరు పాటించండి, పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తున్నాం. కానీ మీలో కొంతమందికి ఏముందంటే రామచంద్రారెడ్డిని బీజేపీ వాళ్ళు ఏ పదవి ఇవ్వకూడదు, అతని పార్టీలో తీసేయాలి, అతన్ని ఏమైనా చేసేయాలి అనే ఉద్దేశంతో అందరూ చేస్తున్నారు. దానికంతా నేను భయపడను కాలువ శ్రీనివాసులు గారు. కాబట్టి మీరు సమన్వయంతో ఉండండి, మేము సమన్వయంతో ఉంటాము, అప్పుడే సరిపడుతుంది. కానీ నీతులు చెప్పడానికే ఉన్నాయి